హాయ్ వ్యూయర్స్. ఈరోజు మనం ఎస్ఐపితో ₹1,00,00,000 అనేది సంపాదించవచ్చా లేదా అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ అసలు ఎస్ఐపి అంటే ఏంటి? ఎస్ఐపి అంటే క్రమానుగత పెట్టుబడి విధానం. అంటే మనం ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ క్వార్టర్ మనం కొంత అమౌంట్ అనేది మనం ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే అది మనకు ఒక కార్పస్ అనేది క్రియేట్ చేస్తుంది. ఈ ఇన్వెస్ట్ చేసే పద్ధతినే మనం ఎస్ఐపి అనేది అంటాం. సో మీరు ఎస్ఐపి ద్వారా ₹1,00,00,000 గనక మీరు క్రియేట్ చేయాలనుకుంటే, మీరు గనక ₹15,000 ఎస్ఐపి మొదలుపెట్టి మీకు 15% రిటర్న్ అనేది గనక వస్తే గనక మీరు 15 సంవత్సరాల్లో మీరు ఈ ₹1,00,00,000 అనేది మీరు క్రియేట్ చేయగలరు. అలా కాకుండా మీరు ₹30,000 పర్ మంత్ వెళ్లారు. కానీ ఇక్కడ మీరేంటంటే 12% రిటర్న్ మాత్రమే మీకు వచ్చిందనుకుందాం. ఇప్పుడు మీరు 13 సంవత్సరాల్లో ఈ ₹1,00,00,000 అనేది మీరు సంపాదించగలరు. అలా కాకుండా మీరు ఇంకొంచెం ఒక ₹10,000 ఎక్స్‌ట్రా ఇన్వెస్ట్ చేశారు. అంటే మీరు ₹40,000 ఎవ్రీ మంత్ మీరు ఇన్వెస్ట్‌మెంట్ అనేది స్టార్ట్ చేశారు. ఈ టైంలో మీరేంటంటే గనక 11 సంవత్సరాల్లోనే మీరు ₹1,00,00,000 అనేది సంపాదించగలరు. లేదు నాకు కొంచెం మంచి ఇన్‌కమ్ ఉంది, లేదా నాకు పెద్ద ఖర్చులేమీ లేవు, నేను ₹50,000 వరకు పెట్టగలను అనుకుంటే గనక మీకు ఆల్మోస్ట్ 9.5 సంవత్సరాల్లోనే మీకు మీ మొదటి కోటి అనేది క్రియేట్ అవుతుంది. అండ్ వన్స్ ₹1,00,00,000 క్రియేట్ అయిన తర్వాత మీకు నెక్స్ట్ కోటి క్రియేట్ అవ్వడానికి మాక్సిమం 4-5 ఇయర్స్ మాత్రమే పడుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు కాంపౌండింగ్ అనేది మీకు వర్కౌట్ అవుతూ ఉంటుంది. మీకు ఒకవేళ ₹50,000 మీరు ఎస్ఐపి చేశారు. మీకు 9.5 ఏళ్లలో మీకు మొదటి కోటి వచ్చేసింది. ఆ తర్వాత నుంచి మీకు 13.5 ఆర్ 14 ఇయర్స్ లోపులోనే మీకు రెండో కోటి అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. ఓన్లీ మనకి ఇక్కడ ఎస్ఐపి ద్వారా ఏంటంటే మనకు కోటీశ్వరులు అయ్యే జర్నీలో ఫస్ట్ 1 క్రోర్ మాత్రమే మనకి ఎక్కువ టైం తీసుకుంటూ ఆ తర్వాత నుంచి మిగతా కోటి అనేది మ్యాటర్ ఆఫ్ టైం. 1 కోటి సంపాదిస్తే ఆ కోటే మిగతా కోట్లకి దారి చూపిస్తూ ఉంటుంది. సో ఈ జర్నీలో చాలా మంది చేసే మిస్టేక్స్ అండి. ఎస్ఐపితో ₹1,00,00,000 సంపాదించడం చాలా ఈజీ అండి. కానీ దీనికేంటంటే పెద్ద విజన్ కావాలి. అండ్ డిసిప్లిన్ కావాలి. సో విజన్ లేనోళ్ళు ఏంటంటే గనక స్టార్ట్ చేస్తారు. ఒక 1 ఆర్ 2 ఇయర్స్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు చెప్పిన 50,000 ఎస్ఐపి చూసుకుందాం. ఒక 3 ఇయర్స్ స్టార్ట్ చేశారు. 3 ఇయర్స్ కంటిన్యూస్‌గా ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళు ఆల్మోస్ట్ ఇయర్‌కి 6 లక్షలు అనుకుంటే 18 లక్షలు ఇన్వెస్ట్ చేశారు. అది ఒక 20 లక్షలు అయిందనుకుందాం. అబ్బే! ఏం పెరగట్లేదండి. దీన్ని ఇంకెక్కడైనా పెడితే ఇంకా బాగా పెరిగేది. వాళ్ళేంటంటే ఈ 18 లక్షలతో కంపేర్ చేస్తారు. బట్ వాళ్ళు ఎవ్రీ మంత్ పెడుతుంది 50,000 మాత్రమే. దాన్ని మర్చిపోతారు. అండ్ మనకి కాంపౌండింగ్ అనేది జనరల్‌గా 8థ్ ఇయర్, 9థ్ ఇయర్ నుంచి ఎక్కువగా కనిపించడం మొదలవుతుంది. అప్పటి వరకు ఏంటంటే మీరు పెట్టేదే ఎక్కువ ఉంటుంది. ఎవ్రీ మంత్ అది గ్రో అయ్యేదానికన్నా. బట్ వన్స్ 9థ్ ఇయర్ దాటిన తర్వాత నుంచి ఆ మంత్లీ గ్రో అయ్యే అమౌంట్ మీరు పెట్టేదానికన్నా ఎక్కువ ఉంటూ ఉంటుంది. దీన్ని మిస్ అవుతూ ఉంటారు. ఇందాక ఫస్ట్ 1 క్రోర్ 50,000తో క్రియేట్ చేయడానికి 9.5 ఇయర్స్ పట్టింది. కానీ ఆ తరువాత కోటి 4.5 ఏళ్లలోనే మనం క్రియేట్ చేయగలం. ఇది కాంపౌండింగ్ యొక్క అసలు ఉద్దేశ్యం. దీన్ని మిస్ చేసుకొని మధ్యలోనే మన ఈ కార్పస్ అనేది విత్‌డ్రా చేస్తూ ఉంటారు చాలామంది. ఏంటంటే ఇందులో లాంగ్ విజన్ అనేది ఉండదు. ఇంకోటేంటంటే డిసిప్లిన్ ఉండదు. ఏ ఏ పర్పస్ కోసం వచ్చాం మనం, ఆ పర్పస్ మర్చిపోతారు. మీరు ₹1,00,00,000 కోసం క్రియేట్ చేయడానికి వస్తే గనక దానికోసం స్టిక్ అయి ఉండాలి. అండ్ ఒకవేళ ₹1,00,00,000 క్రియేట్ చేయడం మీకు పెద్ద అమౌంట్స్‌తోనే అవుతుందంటే అవ్వదు. చిన్న అమౌంట్స్‌తో కూడా మనం చేసుకోవచ్చు. ఉదాహరణకు మీరు ₹10,000తో మొదలుపెట్టారు. మీకు 15% రిటర్న్ వచ్చిందనుకోండి. మీకు 20 ఏళ్లలో అవుతుంది ₹1,00,00,000. లేదు మీరు ₹5,000తోనే స్టార్ట్ చేశారు. మీకు 25 ఏళ్లలో అవుతుంది. కానీ ఈ 25 ఏళ్ళు మీరు జర్నీని కంటిన్యూ చేయగలగాలి. అలా కాకుండా ఈ 10 ఏళ్లలోనే మధ్యలోనే ఎస్ఐపి ఆపేస్తే గనక ఈ జర్నీ అనేది ఆగిపోతుంది. సో ఎస్ఐపితో ₹1,00,00,000 క్రియేట్ చేసిన వాళ్ళు లేరా అంటే ఉన్నారు. కానీ మిస్ అయిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆ కమిట్మెంట్ అనేది మిస్ అవుతుంది. అండ్ తొందరగా రీచ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే మనం జాబ్ చేసేటప్పుడు మనకు స్టార్టింగ్‌లో అయితే గనక మనకి తక్కువ సాలరీ ఉండేటప్పుడు తక్కువ ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేస్తుంటాం. బట్ అది మనకు కెరియర్‌లో మనం ముందుకెళ్ళేటప్పుడు ఏంటంటే మన ఇన్‌కమ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇన్‌కమ్ పెరిగేటప్పుడు మనం ఆ ఎస్ఐపి అమౌంట్‌ని కూడా తొందరగా పెంచుకుంటే గనక మనం ఈజీగా ₹1,00,00,000 అచీవ్ చేస్తాం. ఈ రోజుల్లో చాలా మంది ఏంటంటే ₹15,000 లేదా ₹20,000తో ఎస్ఐపీస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఒక ₹1,00,000 సాలరీ వచ్చిన వాళ్ళు. వాళ్ళు కొంచెం కెరియర్‌లో ముందుకెళ్ళే కొద్దీ ఈ ఎస్ఐపి అమౌంట్‌ని గనక పెంచుకుంటూ ఉంటే గనక మోస్ట్‌లీ 10 ఇయర్స్‌లోనే వాళ్ళు క్రియేట్ చేయగలరు ఈ 1 క్రోర్‌ని. వాళ్ళేమి ఆ 15,000తో స్టార్ట్ చేసాం కదా! నేను 15 ఇయర్స్ ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎవ్రీ ఇయర్ 10%, 15%, 20% డిపెండింగ్ వాళ్ళకున్న హైక్ రేట్స్ బట్టి వాళ్ళకొచ్చే వాల్యూని బట్టేసి వాళ్ళు ఎస్ఐపి గనక ప్రాపర్‌గా టాపప్ చేసుకుంటే గనక 10 ఇయర్స్‌లోనే వాళ్ళు ఈ అమౌంట్స్‌ని రీచ్ అవ్వచ్చు. ఈ రోజుల్లో కరెక్ట్‌గా ప్లాన్ చేసుకుంటే గనక 8-10 ఇయర్స్‌లోనే మీరు 1 క్రోర్ అనేది చూడగలరు. కోవిడ్‌కి ముందు స్టార్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఆ కోవిడ్ మార్కెట్ ఫాల్ తర్వాత కూడా కంటిన్యూ చేసిన వాళ్ళు ఈరోజు చాలా మందికి వాళ్ళ కార్పస్‌లో 1 క్రోర్ అనేది ఉంది. సో మీరు కూడా మీ 1 క్రోర్ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? ఇట్స్ ద రైట్ టైమ్ టు స్టార్ట్ యువర్ ఇన్వెస్ట్‌మెంట్స్. థాంక్ యూ.